ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ప్రత్యేకంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ వర్షాలు వ్యవసాయానికి కొంత మేలు చేసే అవకాశం ఉన్నప్పటికీ పంట కోత దశలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో తేమ శాతం కొంత ఎక్కువగా ఉండవచ్చు. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదయ్యే అవకాశం ఉంది. వర్ష ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో గాలులు వేగంగా స్వల్పంగా పెరిగే సూచనలు ఉన్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. తెలంగాణ వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు జిల్లాతో పాటు హైదరాబాద్ సిటీ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా అక్కడ వర్షం పడింది. దీంతో అక్కడ కూడా జనజీవన సంరక్షితమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది సిటీ వాసులు. సో జిల్లాలో కురిసినటువంటి అకాల వర్షంతో కూడా అటు పంటలు కూడా దెబ్బతిని రాజు పటేల్, మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను. రైట్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశము ఉన్నట్టు వెల్లడించింది. ప్రత్యేకంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. అటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. తెలంగాణలో కురుస్తున్నటువంటి అకాల వర్షం అయితే రైతాంగానికి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. గత 2 రోజులు కురుస్తున్నటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలతో పంటలు కూడా దెబ్బతింటుంది. సో జిల్లాలో పాటు హైదరాబాద్ సిటీలో కూడా కురిసినటువంటి అకాల వర్షంతో సిటీ వాసులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాత్రము ఈ అకాల వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. సో నిర్మల్ జిల్లా ఆమడ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశము ఉన్నట్టు వెల్లడించింది. ప్రత్యేకంగా తూర్పు తెలంగాణ జిల్లాలో వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ వర్షాలు వ్యవసాయానికి కొంత మేలు చేసే అవకాశం ఉన్నప్పటికీ పంట కోత దశలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. అకాల వర్షాలతో కూడా ప్రజలైతే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు కురిసినటువంటి వర్షానికి తోడు వడగళ్ల వాన పడుతుంది, భారీగా ఈదురుగాళ్లు వీస్తున్నాయి. దాంతో పాటు ఉరుములు మెరుపులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో దీంతో ఉరుములు మెరుపుల శబ్దాలతోటి ప్రజలైతే వణికిపోతున్నారు. ఇక వడగళ్ల వాన, ఈదురుగాళ్లు ఈ రెండింటితోటి మాత్రము పంటలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మామిడి తోటలకైతే తీవ్రమైనటువంటి నష్టాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి అకాల వర్షం కలిగించిందని చెప్పవచ్చు శివ. ఎందుకంటే మరికొన్ని రోజులైతే మామిడి సంబంధించినటువంటి కోత పూర్తయి మామిడి పండ్లు చేతికొచ్చేటువంటి దశ సమీపిస్తున్నటువంటి క్రమంలో చెట్లపైన ఉన్నటువంటి మామిడి పూత గాని, ఇప్పుడే కాస్తున్నటువంటి కాయలు గాని ఈ వడగళ్ల వానకు గాలివాన బీభత్సాన్ని చెట్టు మీద నుంచి రాలి కింద పడిపోతుంది. దీంతో
మామిడి రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఏ మాత్రము కొద్దిగా కిలోమీటర్ కి దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల గాలి వేగం వచ్చినా వడగళ్ళు పడ్డా సరే, ఎందుకంటే వడగళ్లకు పెద్ద పెద్ద ఐస్ ముక్కలు లాంటివి పడుతుంటాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ తోటి ఈ గాలివాన తోటి కొమ్మలు ఊగి మామిడి చెట్లకు ఉన్నటువంటి అటు పూత గాని కాత గాని రెండు నేల కొరికి కింద పడుతున్నటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇది మామిడి పంటకు అత్యంత కీలకమైనటువంటి దశ. ఈ రాబోయేటువంటి 15 రోజులు ఈ దశలోనే మామిడి చెట్లు కాయలు కంప్లీట్ గా పండ్లు అయ్యి కోతకు వచ్చేటువంటి దశలో ప్రస్తుతం పడుతున్నటువంటి అక్కల వర్షము ఈ వడగళ్ల వానతోటైతే తీవ్రమైనటువంటి నష్టం మొదటగా మామిడి రైతులకు జరుగుతుంది శివ. ఎందుకంటే గత ఏడాది కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగింది. కంప్లీట్ గా కూడా మామిడి పండ్లు కోసేటువంటి సమయంలోనే భారీగా కురిసినటువంటి వర్షాలకు ఈ వడగళ్ల వానకు ఎదురుగాళ్లకు లక్షలాది రూపాయల నష్టం రైతాంగానికి జరిగింది. సో అదే సీడ్ మళ్ళీ ఇప్పుడు వస్తుందని కూడా మామిడి రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఇక మరోవైపు చూసుకుంటే మిర్చి పంట కూడా, మొక్కజొన్న పంట కూడా సేమ్ ఇదే పరిస్థితి. మిర్చి పంట కూడా ఆల్రెడీ వేరుతున్నారు చెట్ల నుంచి. సో మిర్చి క్రాప్ కూడా ఇప్పుడు అమ్ముకునేటువంటి దశలో పడుతున్నటువంటి వర్షం వల్ల మిర్చి పంట కలర్ చేంజ్ అయ్యి బ్లాక్ అయిపోతుంది ఈ వర్షానికి. సో దాని మార్కెట్ లో దాని డిమాండ్ ఉండట్లేదు, మార్కెట్ లో కొనట్లేదు, చాలా తక్కువ ధర కొంటున్నారు. కాబట్టి మాకు నష్టం జరుగుతుంది అన్నట్టు మిర్చి రైతాంగం అంటుంది. మొక్కజొన్న రైతులు కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈదురుగాళ్లకు మొక్కజొన్న నేల కొరికి అట్లా మొక్కజొన్న రైతులకు కూడా నష్టం జరుగుతుంది. అంటే సరే ఏ రకంగా చూసినా సరే ఇప్పుడు అటు ముఖ్యంగా అటు మామిడి, ఇటు మిర్చి, ఇటు మొక్కజొన్న ఈ 3 రకాల పంటలు వేసినటువంటి రైతాంగానికి ఈ 3 పంటలు కూడా తీవ్రమైనటువంటి నష్టం అయితే ప్రస్తుతం పడుతున్నటువంటి ఈ వర్షం వల్ల కలుగుతుంది శివ. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఏ రకంగా చూసినప్పటికీ కూడా ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షం వలనైతే ఎలాంటి ఉపయోగం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ కానీ, నిర్మల్, ముతోల్, భైన్సా, ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నాన్నూర్, జైనూర్, అలానే బెజ్జూరు, వాంకేడి, మంచిర్యాల, జైపూర్, నెన్నెల, కన్నెపల్లి, భీమిని, సో అటు జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకి వెళ్తే మహదేవ్పూర్, పలిమెల, కాటారం, మహాముత్తారము, ములుగు జిల్లాలకు వెళ్తే ఏటూరు నగరము, పస్రా, మంగపేట, ఏటూరు నగరం ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ పంటలు ఎక్కువ కూడా ఇప్పుడు మనకు మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు మొక్కజొన్న, మిర్చి కూడా ఎక్కువ వేశారు కాబట్టి తీవ్రమైనటువంటి నష్టమైన జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రము అపారమైనటువంటి పంట నష్టం అయితే మొన్న కురిసినటువంటి వర్షం వలన కలిగిందని చెప్పవచ్చు. మొన్న రాత్రి అయితే విపరీతమైనటువంటి గాలివాన బీభత్సం సృష్టించింది. దాంతో కూడా చాలా చోట్ల కూడా రేకులు పై షెడ్లు లేచిపోయాయి, పూరి గుడిసెలు కూడా కంప్లీట్ గా కూడా లేచిపోయినటువంటి సిచ్యువేషన్. చెట్లు కూడా చాలా వరకు ఫారెస్ట్ లో ఉన్నటువంటి చెట్లు కూడా విరిగి కింద పడ్డాయి. కొన్ని చోట్ల రోడ్లపై కూడా చెట్లు పడిపోవడం తోటి ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి అయితే జనజీవనాన్ని అయితే ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షం అయితే అతలకుతలం చేస్తుంది శివ. రాబోయే 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సో ఈ పరిస్థితులలో అటు ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. హైదరాబాద్ సిటీలో కూడా మొన్న రాత్రి అయితే విపరీతమైనటువంటి వర్షం పడ్డది. సాయంత్రం నుంచి నైట్ వరకు కంటిన్యూ అయింది. రాత్రంతా కూడా విద్యుత్ శాఖ అధికారులు కూడా పవర్ కట్ చేయడంతో సిటీ వాసులు ఇబ్బంది పడ్డారు. సో ఇది ప్రస్తుతం అకాల వర్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎఫెక్ట్ శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.